వ్యూవర్స్, నేను డాక్టర్ అనంతలక్ష్మి, టీఎక్స్ హాస్పిటల్ నుంచి సీనియర్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్. యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది కామనే, కాకపోతే దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది. సో ఇమీడియట్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. ఈ ట్రీట్మెంట్ మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఫిజికల్ ఎగ్జామినేషన్, దెన్ కొన్ని టెస్టులు చేస్తారు, యూరిన్ టెస్టులు. ఆ తర్వాత యూరోడైనమిక్ టెస్ట్ అని ఉంటుంది. సో యూరోడైనమిక్ టెస్టులు చేసినప్పుడు బ్లాడర్ మజిల్లో ప్రాబ్లం ఉందా, లేదు అంటే పెల్విక్ ఆర్గన్లో ప్రాబ్లం ఉందా, పెల్విక్ మజిల్స్లో ప్రాబ్లం ఉందా, లేదు మీకు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అయితే బరువు లేకపోతే యూట్రైన్స్లో మీకు గడ్డలుండి దానివల్ల కూడా ఇవన్నీ లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ టెస్ట్లన్నీ అయిన తర్వాత, అల్ట్రాసౌండ్ అయిన తర్వాత విల్ కమ్ టు ఎ కంక్లూషన్కి వచ్చిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో సింపుల్ యూరినరీ ఇన్కాంటినెన్స్లో సపోజింగ్ ఇఫ్ వీ కెన్ బి, మోస్ట్ ఆఫ్ దెమ్ దే థింక్ సర్జరీ ఏమన్నా అవసరం ఉండొచ్చు, కానీ చాలా మటుకు అలా ఏముండదు. సర్జరీ లేకుండా కూడా బిహేవియర్ థెరపీస్, కొన్ని టాబ్లెట్స్, వాటితో కూడా కాంటినెన్స్ మెయింటైన్ అవ్వచ్చు. యూరినరీ ఇన్కాంటినెన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేదా కొన్ని ఇప్పుడు బ్లాడర్ సమస్యలు కాకుండా పెల్విక్ ఆర్గన్ సమస్యలు, లైక్ ఇఫ్ ఇట్ దేస్ ఎన్ ప్రొలాప్స్ ఆఫ్ యూటర్స్, అంటే యూటర్స్ బయటికి రావడము, దానివల్ల యూరెథ్రల్ అలైన్మెంట్ టు ద యూటరస్ డిఫరెన్స్ అయినప్పుడు కూడా ఇలా లీకేజ్ అయ్యాయి, అప్పుడు మనము సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. అది డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది. సో మీకు ఇన్కాంటినెన్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాట్ ఈస్ ద రీజన్ అన్నది ఇవాల్యుయేట్ చేసి దాని తగ్గ ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇస్తే there is always a solution to stop the leakage. Thank you.